సమర్ ఇన్సైట్స్కి స్వాగతం. నేను మీ వెంకట్రావు అప్పన్న గారి. ఇది ఒక ట్రెండ్ కాదు, ఒక జాతి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్న సమయం. భారతదేశం పూర్వకాలం నుండి కుటుంబము, పిల్లలు, అలాగే సంస్కృతి మీద నిలబడ్డ దేశం. ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ వస్తుంది. అది మెల్లిమెల్లిగా చాప కింద నీరులాగా పాకుతుంది. అదేంటంటే డింక్ కల్చర్, డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్. అసలు ఈ కల్చర్ ఎలా మన దేశంలోకి ప్రవేశించింది? ఇది మరి మన పెంపక లోపమా? మరి మన సంస్కృతి ఏమంటోంది? మన దేశ భవిష్యత్తు ఎలా మారనుంది? ఈరోజు చర్చిద్దాం. డింక్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్. 1980 దశకంలో ఇది పాశ్చాత్య దేశాల్లో మెల్లిమెల్లిగా ప్రారంభమైంది. ఇప్పుడు భారతదేశంలో కూడా బాగా ప్రబలుతోంది. మన రాష్ట్రంలోకి కూడా వచ్చేసింది, తెలంగాణలోకి వచ్చేసింది, ఆంధ్రప్రదేశ్లోకి కూడా వచ్చేసింది. నేషనల్ హెల్త్ సర్వే ప్రకారం, ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం భారతదేశంలో పిల్లలు వద్దనుకునే కపుల్ సంఖ్య గత 10 సంవత్సరాల్లో 35% పెరిగింది. మేజర్ సిటీస్లో ప్రతి 6 మంది కపుల్స్లో, అంటే జంటల్లో ఒక్కరు పిల్లలు వద్దనుకుంటారు. మరి దీనికి కారణం బాధ్యతలు వద్దు, సౌకర్యాలు, మనం ఏమైతే సౌకర్యాలు అనుభవిస్తున్నామో అవి తగ్గకూడదు. పిల్లల కోసం కెరియర్ అనేది నాశనం అయిపోతుంది. కాబట్టి పిల్లల్ని చూసుకునే క్రమంలో కెరియర్ లాస్ అయిపోతాం, లైఫ్ని ఫుల్గా ఎంజాయ్ చేయాలి. ఈ ధోరణి యువకుల్లో పెరుగుతోంది. కొత్తగా పెళ్ళైన జంటల్లో బాగా పెరుగుతోంది. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఎందుకు బాధ్యత మరి భారంగా అనిపిస్తుంది? ఎందుకు అంటే మనం పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచాలనుకుంటున్నాం. ఇంతకుముందులాగా మేము పెరిగినప్పుడు ఉన్న పరిస్థితుల్లాగా 5, 6, 7, 8 మంది పిల్లలు కాదు, ఒక్కరో ఇద్దరో పిల్లలతో పెరిగారు. కాబట్టి వాళ్ళు ఏది అనుకుంటే అది ఆ క్షణాన వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ముందు పెట్టేశారు. మనం ఇది అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ వాళ్ళు ఏదైతే కష్టపడి సాధించాలనో దాన్ని వాళ్ళు ఊహించక ముందే వాళ్ళ ముందుకు తీసుకురావడం వల్ల చిన్న కష్టం కూడా రావద్దు. ప్రతి తండ్రి, ప్రతి తల్లి ఏమనుకుంటున్నారంటే నేను పడ్డ కష్టం మా పిల్లలు పడకూడదు. దాని గురించి అన్నీ రెడీగా వస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే పిల్లలు సర్కస్ సింహాల్లో తయారవుతున్నారు. నిజంగా ఒక సింహం అడవిలో ఉంటే అది వేటాడి ఆకలికి ఏం చేయాలో ఆలోచించి వేటాడుతున్నప్పుడు ఎంత బలంగా పరిగెత్తాలి, ఏ జంతువుని వేటాడినప్పుడు ఎంత బలంగా పరిగెత్తాలి, ఆ జంతువుని పట్టుకునేంత వరకు ఆగకుండా పరిగెత్తాలి అని కష్టపడి పెరుగుతుంది అడవిలో సింహం. కానీ సర్కస్లో సింహం దానికి ఆకలి అయిందా లేదా తెలియక ముందే వాళ్ళు తీసుకొచ్చి అక్కడ వేసేస్తారు ఫుడ్. కాబట్టి మన పిల్లల్ని మనం సర్కస్ సింహాల్లో పెంచుతున్నాం, అన్ని సిద్ధం చేసి పెట్టేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు అది ఆ సింహం వేటాడే శక్తిని కోల్పోయింది. ఇప్పుడు మన పిల్లలు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళకి బాధ్యతలు భారంగా అనిపిస్తున్నాయి. పిల్లలు అంటే భారం అయిపోతున్నారు. పిల్లల్ని పెంచడం అంటే ఒక బాధ్యత, భారంగా అవుతున్నారు. చిన్న బాధ్యత అంటే భయం. ఏదైనా చిన్న కష్టం వచ్చిందా ఇంకా నా లైఫ్ ఎండ్ అయిపోయిందని సూసైడ్కి ట్రై చేస్తున్నారు. దీనికి అంతటికి కారణం పెంపక లోపమే. నేను పడ్డ కష్టం నా పిల్లలు పడకూడదు. ఎందుకు పడకూడదు? కష్టపడకుండా ఉంటే పిల్లలు ఏమైనా గట్టిగా తయారవుతారు? నువ్వు నీ పిల్లల్ని కష్టపడకుండా తయారు చేసి వాళ్ళని సూసైడ్కి లేదా ఒక సర్కస్ సింహాల్లా ఎలాంటి బాధ్యత లేకుండా పెరగడానికి నువ్వు ప్రోత్సహిస్తున్నావు. ఇది ఖచ్చితంగా నీ లోపల ఉన్న లోపం.
ప్రతి ఒక్కరూ నా పిల్లలు కష్టపడకూడదు, నా పిల్లలు ఎలాంటి బాధ్యత తీసుకోవద్దు, నా పిల్లలకి ఎలాంటి కష్టం రాకూడదు, నేను పడ్డ కష్టం నా పిల్లలు పడకూడదు. ఎందుకు పడకూడదు? పడితే ఏమవుతాయి? వేటాడి వాళ్ళు అడవిలో సింహాల బలంగా తయారవుతారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే సర్కస్ సింహాలాగా తయారు చేస్తున్నాం. అందుకే పెళ్ళి అంటే ఒక భారం, వాళ్ళకి బాధ్యత అంటే ఒక భారం, పిల్లలు అంటే ఒక భారం. పిల్లలు వద్దు, దీనివల్ల దేశ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. మన పురాణాల్లో కూడా బాధ్యతని అంటే కర్తవ్యం దైవత్వంగా భావించారు అందరు. మనకి వెంకటేశ్వర సుప్రభాతంలో మకుటం ఉంటుంది. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధుల కర్తవ్యం దైవమాన్నికం అంటాడు విశ్వామిత్రుడు. ఉత్తిష్ట నరశార్ధుల అంటే నరులలో సింహం లాంటి వాడ, నరులలో పులి లాంటి వాడ. ఉత్తిష్ట లే, కర్తవ్యం దైవమానికం. కర్తవ్యం అనేది దైవత్వంతో సమానం. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళకపోతే రావణాసురుడు లాంటి రాక్షసుడు చనిపోయేవాడు కాదు. పాండవులు అరణ్యవాసానికి వెళ్లకుండా ఉంటే కురుక్షేత్ర సంగ్రామంలో వాళ్ళు గెలిచేవాళ్ళు కాదు. అలాగే శ్రీకృష్ణుడు వెళ్ళి గోకులంలో పెరగకపోతే అంత పెద్ద ఆయన ఒక యోగి, తర్వాత మనకు ఒక లీడర్ లాగా తయారయ్యేవాడు కాదు. ఎప్పటికి కానీ మన పురాణాలు, మన గ్రంథాలు, మన వేదాలన్నీ ఏం చెప్తున్నాయంటే బాధ్యతల నుంచి తప్పించుకోవడం వల్ల కాదు, బాధ్యతల్ని భుజానికెత్తుకోవడం వల్ల నువ్వు బలంగా తయారవుతావు. దానివల్ల నీ వ్యక్తిత్వం బలపడుతోంది. నీ ఒక్కడి వ్యక్తిత్వం కాదు, దీనివల్ల నీ దేశ భవిష్యత్తు బాగుంటుంది. మనకి సైకాలజీ కూడా చెప్తోంది, కంఫర్ట్ జోన్లో ఉంటే చిన్న చిన్న ఛాలెంజెస్ కూడా మనకు భయంకరంగా కనిపిస్తాయి. మన పిల్లలు చిన్నప్పటి నుండి కష్టాలు పడి ఉంటే, కష్టాలలో పెరిగి ఉంటే పెద్దయ్యాక రెస్పాన్సిబిలిటీస్ని ఈజీగా స్వీకరిస్తారు. చిన్న చిన్న బాధ్యతలకే భయపడుతున్నారంటే వాళ్ళని మీరు సర్కస్లో సింహాల్లాగా పెంచారు, గుర్తుంచుకోండి. కాబట్టే రెస్పాన్సిబిలిటీస్ అయినా పిల్లలైనా వాళ్ళకి అన్ని భారంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు వాళ్ళని సరిచేసే స్థితిలో లేరు. ఎందుకంటే ఆ విత్తనం అనేది మీరు ఎప్పుడో నాటారో అది పెద్ద వృక్షంగా మారిపోయింది. ఇప్పుడు వాళ్ళ లోపల ఇప్పుడు మీరు బాధ్యతల్ని భరించే శక్తిని మీరు తీసుకురాలేరు. ఇప్పుడు ప్రస్తుతానికి జపాన్లో ఫర్టిలిటీ రేటు 1.2 ఉంది. ఇది ప్రపంచంలోని అన్నింటికన్నా తక్కువ. 65 ఏళ్ళు పైబడిన వాళ్ళు 30% కంటే ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు యూత్ అక్కడ పిల్లలు వద్దంటున్నారు. ఎకానమీ మొత్తం స్లో అయిపోయింది. జపాన్ని మనం చాలా బలమైన ఆర్థిక వ్యవస్థగా తీసుకుంటాం, కానీ ఇప్పుడు అక్కడ ఎకానమీ స్లోగా పడిపోతోంది. కర్మాగారాల్లో కార్మికులు దొరకట్లేదు. రిటైర్ అయిన వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని రిక్రూట్ చేద్దామంటే జనాలు లేరు. అలాగే ఇటలీ, జర్మనీ ఇలాంటి దేశాలు మొత్తం చైల్డ్ ఫ్రీ కపుల్స్తో నిండిపోతున్నాయి. అక్కడ పిల్లల్ని కంట ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. ఎందుకు అంటే అక్కడ మొత్తం ప్రతి కపుల్ కూడా ఇలాగే పెరిగారు. మా ఎంజాయ్మెంట్, మా కంఫర్ట్స్, మా యొక్క ఎలాంటిది ఏం తగ్గకూడదు, మా కంఫర్ట్స్ని ఒక 1% కూడా తగ్గించుకోము, మా ఎంజాయ్మెంట్ని ఒక 1% కూడా తగ్గించుకోము. ఇలా ఉంటే నువ్వు దేశానికి ఏం పనికి వస్తావు? ఒక్కసారి సైన్యంలో ఉన్న సైనికుల్ని, బార్డర్లో మనం పహారా కాచే సైనికుల్ని చూడండి. సియాచిన్లో -40 degrees కన్నా ఎక్కువ టెంపరేచర్లో వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ అంత బలంగా ఎందుకుంది అంటే ప్రతి ఒక్కరికి కూడా అక్కడ బాధ్యత నేర్పుతున్నారు చిన్నప్పటి నుండి. ప్రతి పిల్లలు కూడా ఖచ్చితంగా సైన్యంలో చేరాలనే ఒక రూల్ ఉంది అక్కడ. కాబట్టి వాళ్ళ కష్టం ఏంటో తెలుసు. కాబట్టి అతి చిన్న దేశమైన వాళ్ళ చుట్టూ ఉన్న ఒక 7-8 వాళ్ళ శత్రు దేశాలతోని పోరాడుతూ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నిలబడుతోంది. ప్రపంచంలో అత్యంత బలమైన శక్తిగా నిలబడుతోంది అది. ఇప్పుడు యువత దారి తప్పితే మన దేశం కూడా
జపాన్, ఇటలీ, జర్మనీ ఇలాంటి మిగతా దేశాల్లో వాళ్ళ సరసన చేరుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత మన ఎకానమీ మొత్తం పడిపోతుంది. ఇప్పుడు మనకున్నది బలమైన దేశంగా మనం ఎదుగుతోంది. ఎందుకు అంటే యువతనే కారణం. అత్యధికంగా యువత మన భారతదేశంలోనే ఉన్నారు. ఇప్పుడు ఈ యువత నాకు బాధ్యతలు వద్దు, నాకు పిల్లలు వద్దు అనుకుంటే వచ్చే తరం నిలబడదు. దేశం అనేది పురోగతి సాధించదు. దేశం యొక్క ఎకానమీ పడిపోతుంది. డింక్ అనేది కేవలం ఒక డిసిషన్ కాదు, పర్సనల్ డిసిషన్ కాదు. అది భవిష్యత్తును నాశనం చేసే ఒక విత్తనం. అది ఎప్పుడో నాటారు, మన దగ్గర వచ్చేసింది, మొలకైంది, ఇప్పుడు చెట్టుగా ఎదుగుతోంది. ఈ విత్తనం ఎందుకు పుడుతోంది అంటే కేవలం పెంపక లోపం వల్లే. మన పిల్లల్ని కష్టాలు చూయించకపోతే, కష్టాల్లో పెంచకపోతే బాధ్యతని భరించలేని తరంగా తయారవుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పిల్లలకి కష్టాన్ని నేర్పండి, కష్టాల్లో పెరగనీయండి. కష్టం ఏంటో వాళ్ళకి తెలియాలి, ఆకలి ఏంటో తెలియాలి. బాధ్యతని ఆనందంగా తీసుకోవడం వాళ్ళకి అలవాటు కావాలి. పిల్లలు అనేవారు భాగం కాదు మనకి, అది మనకి వారసత్వ సంపద, మన దేశ భవిష్యత్తు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, మన భవిష్యత్ తరాలన్నీ కూడా అడవిలో సింహాలుగా ఉండాలా లేదా మన సర్కస్ సింహాలుగా ఉండాలి? మీరే డిసైడ్ చేయండి. నిర్ణయం ఇంకా మీ చేతిలో ఉంది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ కామెంట్స్ని ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.